ఒక బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరు వ్యక్తులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జ్ 30 ఏళ్ల జైలు శిక్ష వేశారు. సార్ నిజంగా మీకు పాదాభివందనాలు. ఇలా దాష్టికాలు చేసే వాళ్లకు శిక్ష కఠినంగా వెంటనే వేసి, నాకు తెలిసి సరిపోదు, శిక్ష చేస్తే ఇంకా బాగుండేది. బట్ ఆ అమ్మాయికి న్యాయం ఇంత త్వరగా జరిగింది అని కంచెలో కొంచెమైనా ఆనందంగా ఉంది. చాంద్రాయణి గుట్టకు చెందిన బాలిక ఇంటి పక్కన స్క్రాప్ దుకాణం ఉంది. అందులో హమీద్ భామాసుద్ కుమారుడు మహ్మద్, అజాహర్ ఖాన్ కుమారుడు ఇసాన్ ఖాన్ పనిచేస్తుండేవారు. బాలిక ఆడుకుంటున్న సమయంలో చాలా రోజులు ఇద్దరు అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నట్లు గమనించిన తల్లి ఆరా తీయగా విషయం బయటపడింది. బాలిక తల్లి 2022 మే 31న చాంద్రాయణి గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. 22లో కేసు ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ వచ్చి ఇప్పటికైనా వాళ్ళకు జైలు శిక్ష పడ్డది. ఇది ఏప్రిల్ 1వ తారీఖు వార్త. నాకైతే చాలా సంతోషంగా ఉందంటే మన దగ్గర తప్పులు చేసిన తర్వాత శిక్షలు పడడానికి ఎంత టైం పడుతుంది, అంత టైం పెడితే భయం ఎందుకు ఉంటుంది, నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థం అయితే కామెంట్ సెక్షన్ లో పెట్టండి.